శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యాదుల అభిషేక వృత్తాంతం. భువనకోశ వృత్తాంతాన్ని సంక్షిప్తంగా వివరించిన సూతుని ఋషిగణములు మహాత్మా. సర్వాత్ముడు దేవదైత్యాది అన్యులకు అధిపతియగు ప్రజాపతి బ్రహ్మ ఏ విధంగా ఎట్లు దేవతలను అభిషేకించెనో, ఎవరెవరిని దేనికి అధిపతిగా చేసెనో దయతో మాకు వివరింపుడు అని అడగగా వారికి సూతుడు ఇట్లు చెప్పెను. పరమాత్ముడగు బ్రహ్మ సూర్యుని అభిషేకించి గ్రహములకు అధిపతిగా చేసెను. అట్లే చంద్రుని నక్షత్రాలకు ఓషధులకు అధిపతిగా ఉన్నర్చెను. వర్ణుని జలాధిపతిగా, యక్షుల్లో శ్రేష్ఠుడగు కుబేరుని ధనాధిపతిగా, విష్ణువును ఆదిత్యునికి అధిపతిగా, అట్లే అగ్నిని వసువులకు అధిపతిగా చేసెను. ఆయన దక్షుని ప్రజాపతులకు అధిపతిగాను, ఇంద్రుని మరుత్తులకు, దైత్యుల్లో శ్రేష్ఠుడగు ప్రహ్లాదుని దైత్యులు దానవులకు స్వామిగా నియమించెను. అంతేకాక ఆ చతుర్ముఖ బ్రహ్మ ధర్ముని అనగా యమధర్మరాజుని పితృగణములకు, నిరుతిని రాక్షసులకు, రుద్రుని పశువులకు, గణనాయకుడకు నందిని భూతములకు అధిపతిగా చేసెను. ఇంకను వీరభద్రుని వీరులకు అధిపతిగా, భయంకరుని పిశాచములకు, సర్వదేవతల చేత నమస్కరించబడు చాముండను మాతృగణములకు స్వామినిగా నియమించెను. ఆయన దేవతలకు అధిపతియగు నీలలోహితిని రుద్రులకు అధిపతిగాను, గజముఖుడకు వ్యోముని నుండి ఉత్పన్నమైన వినాయకుని విఘ్నాధిపతిగా నియమించెను. ఉమాదేవుని స్త్రీలకు, సరస్వతీదేవిని వాక్కుకు, విష్ణువును మాయావులకు స్వయంగా తనను లోకాధిపతిగా చేసుకొనెను. అనంతరం ఆ సృష్టికర్త బ్రహ్మ హిమవంతుని పర్వతాలకు, జహ్నముని నుంచి ఉత్పన్నమైన గంగను నదులకు, మహాసాగరాన్ని సర్వసముద్రాలకు అధిపతిని చేసెను. బ్రహ్మ ప్లక్ష అశ్వత్థములను వృక్షములకు, చిత్రరథుని గంధర్వులకు, విద్యాధరుని కిన్నెరులకు, భయంకరమైన విషాన్ని ధరించిన వాసుకుని సర్పములకు, మహావిషధారియగు తక్షకుని త్రాచుపాములకు అధిపతిగా చేసెను. మహాతేజోవంతమగు ఐరావత గజేంద్ర ఏనుగులకు, గరుడుని పక్షులకు, ఇంద్రుని అశ్వమగు ఉచ్చైశ్రవమును గుర్రములకు రాజుగా చేసెను. ఆయన పశువులకు సింహాన్ని, వృషభాన్ని గోవులకు, అష్టపాదములందు శలభమును మృగములకు అధిపతిగా ఉన్నర్చెను. ఆ బ్రహ్మ తనకు సాటిలేని గుహుని సేనాపతులకు అధిపతిగాను, ఆయన సుధర్మ, శంఖపాల, కేతుమాన, హేమరోములను క్రమంగా సర్వదిశలకు అధిపతులుగా, విష్ణువును పృథ్వీకి, మహేశ్వరుని సర్వమునకు అధిపతిగా, వృషభధ్వజుడకు శంకరుని చతుర్థమూర్తులకు స్వామిగా చేసెను. శివుని కృపచేత వీరందరినీ క్రమానుసారం అధిపతులుగా నియమించి అభిషిక్తులుగా చేసెను. వారందరినీ అభిషిక్తులుగా చేసిన పిమ్మట పూర్ణాత్ముడు లోకాలన్నింటికీ స్వామియగు బ్రహ్మ తనను తాను పూర్ణరూపునిగా భావించి సంతుష్టుడైన అనుభవం పొందెను. శ్రేష్ఠులగు మునులారా, నేను ఈ విషయమంతటినీ విస్తారంగా మీకు తెలిపితిని. విశేష గుణయుక్తులకు వీరందరూ విశ్వసృష్టికర్తయగు బ్రహ్మచేత అభిషిక్తులుగా చేయబడిరి. సూర్యాదుల అభిషేక వృత్తాంతమను 58వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.